మనం ఈ గుణకార ప్రక్రియ కావచ్చు, లేదా భాగార ప్రక్రియలో కావచ్చు, లేదా మనకి ఈ ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై ఈ భావనలో ఎక్కువగా ఉపయోగపడేది మనకి కారణాంకాలు అనేటువంటి భావన, ఫ్యాక్టర్స్. ఒక సంఖ్యకు మనము కారణాంకాలు ఎలా కనుక్కోవాలనేది ఈరోజు కృత్యాధార పద్ధతి ద్వారా మనం సులభంగా నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, 2 యొక్క కారణాంకాలు ఏవి అని అడిగింది అనుకుంటాం. ఇందులో కారణాంకం అనేటువంటి భావన తీసుకురావచ్చే ముందు కారణాంకం అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేటువంటి ఒక సంఖ్య, బి అనేటువంటి మరొక సంఖ్య. ఈ 2 సంఖ్యలు కనుక మనం తీసుకున్నట్లయితే ఏ అనేటువంటి సంఖ్య బి అనేటువంటి సంఖ్య నిశేషంగా భాగిస్తే అప్పుడు ఏ అనేది బికి ఒక కారణాంకం అని చెప్తాం. కారణాంకాన్ని మనం ఇలా సింబల్ చేసి డినోట్ చేస్తాం. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకున్నాం. 2 తీసుకున్నట్లయితే ఈ 2 1 చేత నిశేషంగా భాగించబడుతుంది. 1 2 ఇక్కడ రిమైండర్ వచ్చేసి 0. అలాగే ఈ 2 అనేది అదే 2 చేత నిశేషంగా భావించబడుతుంది. అంటే 2 2 1 2. ఇక్కడ మనకు రిమైండర్ వచ్చేసి 0. అంటే ఇక్కడ 2 అనేది 1 చేత భావించబడుతుంది, అదేవిధంగా 2 చేత నిశేషంగా భావించబడుతుంది. అంటే ఇక్కడ కారణాంకాలు ఏమవుతున్నాయి? 1 2. అలాగే 3 తీసుకుందాం. 3 యొక్క కారణాంకాలు ఏమవుతాయి? 1 చేత భావించబడుతుంది, అలాగే 3 చేత అదే సంఖ్య చేత భావించబడుతుంది. అంటే కారణాంకాలు 3. అదే 4 తీసుకుందాం. ఈ 4 తీసుకున్నట్లయితే ఈ 4 1 చేత భావించబడుతుంది, 2 చేత పోతుంది కాబట్టి 2 కూడా కారణాంకం అవుతుంది. అదేవిధంగా 4 కారణాంకాలు అవుతాయి. అదేవిధంగా 5 తీసుకుందాం. 5 తీసుకున్నట్లయితే 5కి 1 కారణాంకం అవుతుంది, 2 కాదు, 3 కాదు, 4 కాదు. అలాగే మళ్ళీ అదే సంఖ్య దాన్ని నిశేషంగా భాగిస్తుంది. 6 తీసుకుందాం. 6 యొక్క కారణాంకాలు వచ్చేసి ఏమవుతాయి? ఇక్కడ మనకి 1 2 3 చేత పోతుంది, 3 2 పోతుంది కాబట్టి 3 కూడా ఒక కారణాంకం. 4 కారణాంకం కాదు, 4 చేత నిశేషంగా భావించబడదు, 5 చేత పోదు. అదేవిధంగా అదే సంఖ్య 6 చేత పోతుంది. మరి 7 తీసుకుందాం. 7 తీసుకున్నట్లయితే 7 ఏమవుతుంది? మనకి 1 చేత నిశేషంగా భావించబడుతుంది, 2 చేత పోదు, 3 చేత పోదు, 4 చేత నిశేషంగా భావించబడదు, 5 చేత నిశేషంగా భావించబడదు, 6 చేత నిశేషంగా భావించబడదు. లాస్ట్ నెంబర్ వచ్చేసి మనకి 7 చేత నిశేషంగా భావించబడుతుంది. మరి ఈ భావనను మనం సింపుల్గా మనకు ఒక కొన్ని గింజలు కనుక తీసుకున్నట్లయితే వాటి చేత మనం సింపుల్గా మనం చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నేను 2 గ్రౌండ్ నట్స్ తీసుకుంటున్నా. ఇక్కడ తీసుకున్నటువంటి నట్స్ అన్ని 2. ఇందులో ఈ గ్రౌండ్ నట్స్ మనం 2 తీసుకున్నాం, గ్రౌండ్ నట్స్. ఇందులో 2 తీసుకున్నాం, 2 గ్రౌండ్ నట్స్ తీసుకున్నాం. ఈ విడివిడిగా మనకి ఏం రాయొచ్చు? మనకు ఒక్కొక్కటి విడివిడిగా మనం 2 గ్రౌండ్ నట్స్లో పెట్టుకోవచ్చు కాబట్టి 1 1. అదేవిధంగా ఈ 2 గ్రౌండ్ నట్స్ కలిపి మనం అసెంబ్లీ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ కారణాంకాలు ఏమవుతుంది? 1 అవుతుంది, అలాగే 2 అవుతుంది. మరి ఇక్కడ 4 గ్రౌండ్ నట్ తీసుకుంటున్నాం. 1 2 3 4. ఇప్పుడు మనం 4 అనేటువంటి సంఖ్య తీసుకున్నట్లయితే ఫస్ట్ మనం విడివిడిగా ఇది ఒక గ్రౌండ్ నట్, ఇక్కడ ఒక గ్రౌండ్ నట్, ఇక్కడ ఒక గ్రౌండ్ నట్, ఇక్కడ ఒక గ్రౌండ్ నట్, ఇట్లా ఎన్ని 4 సమూహాలుగా విడగొట్టుకోవచ్చు. కాబట్టి 1 అనేది 4కి కారణాంకం. అదేవిధంగా ఇచ్చిన 4 గ్రౌండ్ నట్స్లో 2 వేసి మనం జతలుగా చేయొచ్చు. 2 గ్రౌండ్ నట్స్ కలిపి పెడుతుంది. ఇక్కడ ఇది ఒక సమూహం, ఇది ఒక సమూహం. ఇక్కడ మనకి అన్నీ అవుతాయి 2, ఇందులో 2. కాబట్టి 2 divides 4. అదేవిధంగా మరి 3గా మనం నిర్వహించలేము. ఒకవేళ 3 పెట్టేస్తే 1 2 3 ఇలా 3 వస్తున్నాయి, ఇంకొకటి మిగిలింది.
అంటే సమాన సమూహాలుగా మనం చేర్చలేకపోతున్నాం. కాబట్టి 3 అనేది 4కి కారణాంకం కాదు, ఎందుకంటే సమాన సమూహాలుగా ఏర్పరచగలగాలి. మరి చివరికి ఏం చేయొచ్చు, మనం ఈ 4 గ్రౌండ్ నట్స్ ఒకే సమూహంగా మనం చేర్చవచ్చు. కాబట్టి ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకు, 4 గ్రౌండ్ నట్స్. కాబట్టి 4 డివైడ్స్ 4. ఇదే విధంగా మనం నెక్స్ట్ 3 తీసుకున్నాం. 3 అనేటువంటి సంఖ్య తీసుకున్నాం. ఇక్కడ ఎన్ని గ్రౌండ్ నట్స్, 1 1 2 3 3 తీసుకున్నాం. 3 ఎలా విడగొట్టుకోవచ్చు, సమాన సమూహాలుగా. ఇక్కడ ఒక గ్రౌండ్ నట్, ఇక్కడ ఒక గ్రౌండ్ నట్, ఇక్కడ ఒక గ్రౌండ్ నట్. ప్రతి దాంట్లో మనం ఎన్ని వేసినాం, 1 1 1. కాబట్టి 1 డివైడ్స్ 3. మరి రెండు సమాన సమూహాలు రెండు పెట్టచ్చు, చూద్దాం. ఇందులో 2 గ్రౌండ్ నట్స్ పెట్టాం, ఇందులో ఒక గ్రౌండ్ నట్ పెట్టాం. మరి ఇక్కడ సమాన సమూహాలు అయినాయా, లేవు. ఇందులో 2 పెట్టాం, ఇందులో 1 పెట్టాం. మనం చెప్పుకున్నట్టు భావన ఏంటిది, సమాన సమూహాలు లేవు ఇక్కడ. సమాన సమూహాలు, ఈక్వల్ గ్రూప్స్, సమూహాలు ఇక్కడ లేవు. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది మనకి, 2 డస్ నాట్ ఫ్యాక్టర్ ఆఫ్ 3. మరి 3 సమాన సమూహాలు పెట్టచ్చు, 1 2 3 ఇక్కడ. కాబట్టి 3 అనేది 3కు ఫ్యాక్టర్ అవుతుంది. సిమిలర్లీ 6కు ఫ్యాక్టర్ కనుక్కున్నాం. 6 అంటే ఏమవుతుంది మనకి, 1 2 3 4 5 6. ఇక్కడ మనకు తీసుకున్నాయి మొదటి 6 గ్రౌండ్ నట్స్ తీసుకున్నాం. 6 తీసుకున్నట్లయితే విడివిడిగా మనం సమాన సమూహాలుగా మనం ఒక్కొక్కటి పెట్టచ్చు. 1 1 1 1 1 1 2 3 4 5. ఇది ఇందులో ప్రతి సమూహంలో ఈ సమూహంలో ఈ సమూహంలో ఈ సమూహంలో ఈ సమూహంలో ఈ సమూహంలో అన్నిట్లో ఎన్ని ఉన్నాయి మనకి, 1 1 1 1 1 1. కాబట్టి 1 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 6. మరి 2 గింజల చొప్పున సమాన సమూహాలు ఏర్పరచవచ్చు కదా మనం. కాబట్టి 1 2 ఇది ఒక సమూహం, 1 2 ఇది ఒక సమూహం, 1 2 ఇది ఒక సమూహం. ఇందులో ఈ సమూహంలో 2 ఉన్నాయి, ఈ సమూహంలో 2 ఉన్నాయి, ఈ సమూహంలో 2 ఉన్నాయి. కాబట్టి 2 అనేది 2 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 6. అదేవిధంగా మరి 3 వేసి గింజల చొప్పున మన సమూహాలు ఏర్పరచవచ్చా, చూద్దాం. 1 1 1 3 1 1 1 టోటల్ 6 వచ్చినా చూడండి. 1 2 3 4 5 6. ఇందులో ఈ సమూహంలో 3 ఉన్నాయి, ఈ గ్రూప్లో 3 ఉన్నాయి. సమాన సమూహాలు ఉన్నాయి కదా. కాబట్టి 3 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 6. అదేవిధంగా మరి 4 వేసి చొప్పున మనం చేయొచ్చా, మరి చూద్దాం. 1 2 3 4 ఇది ఒక సమూహం అయింది. మరి ఇంకా మిగిలిన మనకు ఓన్లీ 2. మరి ఈ సమూహంలో 4 ఉన్నాయి, ఈ సమూహంలో 2 ఉన్నాయి. కాబట్టి ఇది 4 అనేది మనకి ఫ్యాక్టర్ కాదు. 4 డస్ నాట్ ఫ్యాక్టర్ ఆఫ్ 6. సిమిలర్లీ 5 డస్ నాట్ ఫ్యాక్టర్ ఆఫ్ 6. అదేవిధంగా మనం 6 1 2 3 4 5 6 ఇందులో 6 గింజల చొప్పున ఒక సమూహం ఏర్పరచున్నాం. కాబట్టి 6 ఇస్ ద ఫ్యాక్టర్ ఆఫ్ 6. ఈ విధంగా మనం కొన్ని గింజలను తీసుకొని ఇచ్చినటువంటి సంఖ్యకు కారణాంకాలు అనేటువంటి ప్రక్రియను సులభంగా నేర్చుకోవచ్చు. ఇదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ 12 యొక్క కారణాంకాలు ఎలా తెలుసుకోవాలి, సింపుల్. మనకు కొన్ని నంబర్ తెలుసు కదా, 1 2 3 4 5 6
7, 8, 9, 10, 11, 12, 13, 14 ఇలా మనం చెప్పుకుంటూ పోతాం. ఇందులో ఇచ్చినటువంటి నంబర్ మనకి 12కు గుణితాలు తీసుకోవాలి. మనకి 12కు కారణాంకాలు కనుక్కోవాలి. ఫస్ట్ 1 తీసుకుందాం. 1 చేత 12 పోతుందా లేదా? విశేషంగా భాగించకూడదు. ఎందుకు? ఎలా? 1 12 12 ఇక్కడ రిమైండర్ 0 అవుతుంది. కాబట్టి 1 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ 12. రెండు యొక్క టేబుల్ చదువుకోవచ్చు. 2 1s are 2, 2 2s are 3, 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6, 2 4s are 8, 2 5s are 10, 2 6s are 12. ఈ విధంగా మన టేబుల్ చదివి కూడా చెప్పొచ్చు. ఎలా అంటే 2 6s are 12 అంటే ప్రోడక్ట్ ఏమొచ్చింది మనకి? 12 వచ్చింది. అంటే తప్పనిసరిగా 2 అనేది 12కి కారణం. అదేవిధంగా మరి 3 చేత 3 అనేది 12 కారణంగా అవుతుందా కదా తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మనం 3 యొక్క టేబుల్ చదవాలి. అంటే 3 1s are 3, 3 2s are 6, 3 3s are 9, 3 4s are 12, 3 5s are 15. మనకు సరిపోతుంది. ఇక్కడ 12 కదా, వాటి యొక్క ప్రోడక్ట్ చూసుకోవాలి. 12 వచ్చేసింది అంటే 3 4s అయిపోయింది. దట్స్ వై 3 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ 12. 3 అనేది 12కి ఒక కారణాంకం. అదేవిధంగా మరి 4 కూడా కారణాంకం అవుతుందా కాదా తెలుసుకోవాలి. అప్పుడు ఏం చేస్తాం? మనం 4 తీసుకుందాం. 4 4 4 1s are 4, 4 2s are 8, 4 3s are 12. మనకి ప్రోడక్ట్ వచ్చేసి 12 వచ్చేసింది. అంటే తప్పనిసరిగా 4 అనేది 4 ఈజ్ అండ్ ఫ్యాక్టర్ ఆఫ్ 12. అదేవిధంగా 5 తీసుకుందాం. 5 టేబుల్స్ అవుతాం. 5 టేబుల్ చదివినప్పుడు ఏమవుతుంది? 5 1s are 5, 5 2s are 10, 5 3s are 15 అని చెప్తాం. ఇందులో మనకి ఇచ్చినటువంటి నంబర్ 12. 12 ఆల్రెడీ క్రాస్డ్. దట్స్ వై 5 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 12. సిమిలర్లీ వీ హ్యావ్ టు టేక్ అనదర్ నంబర్. మరి 6 ఫ్యాక్టర్ అవుతుందా లేదా అన్నప్పుడు ఏం చేయాలి? మనం 6 టేబుల్స్. 6 1s are 6, 6 2s are 12, 6 3s are 18. ఇక్కడ మనకి ప్రోడక్ట్ వచ్చేసి 12 వచ్చేసింది. కాబట్టి 6 ఈజ్ ఎన్ ఫ్యాక్టర్ ఆఫ్ 12 అవుతుంది. ఎప్పుడైతే ఇక్కడ మనకు ఇచ్చినటువంటి నంబర్ 12, ఎప్పుడైతే దీనిలో హాఫ్ పోర్షన్ తీసుకోవాలి మనం. 12లో హాఫ్ పోర్షన్ అవుతుంది 6. అంటే 6 వరకు వచ్చేసింది. నెక్స్ట్ జంప్ డైరెక్ట్ ఆ నెంబర్ పోవాలి. అంటే అప్పుడు ఏమవుతుంది ఆ నెంబర్? దేర్ఫోర్ 12 యొక్క కారణాంకాలు ఏమని చెప్పొచ్చు మనం? ఫస్ట్ 1 అయిపోయింది, 1. అలాగే 2 అయిపోయింది కదా మనకి. 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 12 అన్నమాట. 2 మరి 3 కూడా ఫ్యాక్టర్ అయింది కదా. 3 4 ఫ్యాక్టర్ అయింది. 4 5 కాలే. 5 తర్వాత 6 అయిపోయింది. ఇక్కడ హాఫ్ ఆఫ్ ద పోర్షన్ అయిపోయింది. నెక్స్ట్ డైరెక్ట్ జంప్ ఎక్కడ పోవాలి మనం? అదే నెంబర్ పోవాలి. పోతే 12 అంటే మొత్తం కారణాంకాలు ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 5 6 టోటల్ 12కి ఎన్ని కారణాంకాలు వచ్చేసినాయి? మనకి 6 కారణాంకాలు వచ్చినాయి. ఈ విధంగా మనం కనుక్కోవచ్చు. మరి ఇంకా ఇది కాంప్లికేషన్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే 12 గింజలు తీసుకుంటాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 మనం చెప్పుకున్నాం. ఇక్కడ దీనికి సరిపడా ఇచ్చినటువంటి సంఖ్యకి 12 అనే సంఖ్యకి సరిపడా మనం గింజలను తీసుకుంటున్నాం. నట్స్ తీసుకొని సమాన సమూహాలు విభజించాలి. ఫస్ట్ ఏం చేస్తాం? ఒక్కొక్కటి. కాబట్టి 1 ఈజ్ అ ఫ్యాక్టర్. నెక్స్ట్ 2 2 2 2 2 ఎన్ని అయిపోయినాయి ఇక్కడి వరకు? 1 2 3 4 5 6 మళ్ళీ 2 1 2 1 ఇక్కడ వరకు 1 2 సమాన సమూహాలు అయినాయి కదా. 2 ఇలా 2 ఇలా 2 ఇలా 2 ఇలా 2 ఇక్కడ సమాన సమూహాలుగా విభజించబడ్డాయి. కాబట్టి 2 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 12. ఈ విధంగా మనం గింజల ద్వారా కూడా తెలుసుకోవచ్చు. అంటే ఇచ్చినటువంటి సంఖ్యకు మనం సింపుల్గా కారణాంకాలు ఎలా కనుక్కోవచ్చు అనేది ఈ
చాప్టర్ ద్వారా మనం సంక్షిప్తంగా నేర్చుకుందాం.